కృష్ణా జిల్లాలో పుష్కర్ స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల మరణాన్ని కూడా ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, ఈతకు వెళ్లి చనిపోయినట్టుగా చిత్రీకరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు ఆయన. పుష్కరాల్లో స్నానం చేసేందుకు వెళ్ళిన 5 మంది చిన్నారులు, 5 మంది డిగ్రీ చదువుతున్న పిల్లలు ఇవాళ మన మధ్యలో నుంచి దూరం అయ్యారు అనంటే దానికి మన ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా రోడ్డు మీద ఫ్లెక్సీలు పెట్టి ఏటూరు పుష్కర్ ఘాటుకు దారి ఇటు అని చెప్పి ఈ మాదిరిగా రోడ్డు మీద ఫ్లెక్సీలు పెట్టి దారి చూపించారు. పుష్కర ఘాట్ ఇక్కడ అని చెప్పి ఈ మాదిరిగా ఫ్లెక్సీలు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ లీడర్లు, ఇది ఈనాడు దినపత్రికలో వచ్చిన పుష్కర ఘాట్కు సంబంధించిన ఫొటోస్ మీడియాలో కూడా వస్తూ ఉంది. మరి ఇన్ని వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ రకంగా చేతులు దులుపుకుంటుందని నేను అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు విపరీతమైన హైప్ చేసినావు, విపరీతమైన పబ్లిసిటీలు ఇచ్చినావు, విపరీతంగా నువ్వు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్కు కూడా ఇన్విటేషన్ ఇచ్చినావు. పుష్కర ఘాట్లో పుష్కరాలకు స్నానాలు చేయకపోతే ఎంతో మహాపాపం చేసిన వాళ్ళు అన్నట్టుగా పబ్లిసిటీ ఇచ్చినాం. వెళితే ఏం జరిగింది? అక్కడ 10 అడుగులు ఇలా నడుచుకుంటూ వెళ్ళారు. 10 అడుగులు నడుచుకుంటూ వెళ్ళి 10 అడుగుల దాకా మోకాళ్ళ వరకు కూడా నీళ్లు లేవు. 10 అడుగులు దాటితేనే ఒకసారి లోయ, గుంత. వెంటనే 10 అడుగులు నడుచుకుంటూ వెళ్ళి వెంటనే గుంత అనేది అక్కడ ఉందన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? వెంటనే ఆ గుంతలోకి పిల్లలంతా కూడా అబ్జార్బ్ అయిపోయారు. ఆ గుంత ఎందుకు వచ్చింది? పూర్తిగా యథేచ్ఛగా దగ్గర ఉండి ఇసుకను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాకింత, నా కొడుక్కింత, ఎమ్మెల్యేలకింత, నాయకులకింత అని చెప్పి ఇసుక మాఫియా తయారు చేసిన నేపథ్యంలో ఇసుక మాఫియా పుణ్యాన ఈ మాదిరిగా గోయి వచ్చింది. గత పుష్కరాలలో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు షూటింగ్ కోసం అని చెప్పి 29 మంది చనిపోయారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తాత్కారం వల్ల పిల్లలు చనిపోయారు. అక్కడ 29 మంది చనిపోయినప్పుడు ఏ రకంగా 20 లక్షల రూపాయలు గోదావరి ఘాట్లో ఇచ్చినారో, గోదావరి పుష్కరాలకు ఇచ్చినారో, ఇప్పుడు ఈ పిల్లలకు కూడా ఖచ్చితంగా అదే మాదిరిగా 20 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాల్సింది పోయి, నేను వస్తున్నాను అని చెప్పి ప్రోగ్రాం ఫైనలైజ్ అయిన తర్వాత ఇంక జగన్ వస్తున్నాడు ఇవన్నీ మాట్లాడతాడు అని చెప్పి 3 లక్షల రూపాయలు ఇస్తారు. అది కూడా రియలైజ్ కాల చెక్ అమౌంట్ కూడా, అది కూడా పోస్ట్ డేటెడ్ చెక్, అంటే అప్పటికప్పుడు అనుకొని జగన్ రాకముందే చెయ్యాలి ఏదో అన్నట్టుగా చేశారు. అది కూడా ముష్టేసినట్టు 3 లక్షల రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా అది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. గోదావరి పుష్కరాల్లో ఏ మాదిరిగా అయితే పరిష్కారం, ఏ మాదిరిగా అయితే మీరు 20 లక్షల రూపాయలు మీరు ఏ మాదిరిగా అయితే కాంపెన్సేషన్ ఇచ్చినారో, అదే మాదిరిగా ఈ పుష్కరాల్లో చనిపోయిన ఈ పిల్లలకు కూడా ఇదే మాదిరిగా 20 లక్షల రూపాయలు ఎట్టి పరిస్థితులను ప్రభుత్వం ఇవ్వాలి.